సో యాక్చువల్లీ ఏంటి సార్ ఈ కార్ ఇవన్నీ కూడా మూవీస్ కి దేనికైనా కావాల్సి వచ్చినా కానీ మీ దగ్గరికి వస్తారంటే ఏంటి అసలు? ఆ టాప్ 5 ప్రొడక్షన్ కంపెనీస్ కి మనం అఫీషియల్ డిజైనర్ అండి. ఇప్పటి వరకు ఒక ఆల్మోస్ట్ 100+ మూవీస్ చేసాము. ఇది 1955 డాడ్జ్ అండి. దీంట్లో ప్రకాష్ రాజ్ గారు వాడతారు. ఓజీకి చాలా వెహికల్స్ మనం ఇచ్చాము. చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కాబట్టి మీరు చూస్తున్నారు ఇది. ఎట్లా అనిపించింది సార్ యాక్చువల్లీ ఓజీలో ఈ కార్ యూజ్ చేయడం కావచ్చు, సో మీ దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే అది ఇండస్ట్రీ హిట్ అనుకోండి, దసరా మాని అనుకోండి, ఫెస్టివల్ హిట్ కాబట్టి అది దాంట్లో మనం భాగం పంచుకున్నందుకు అందులో వర్క్ చేసిన టీం కానీ అందులో పార్ట్ అయిన ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఫీల్ అయినట్టు నేను కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. చాలా ప్రాజెక్ట్స్ చేసాము. అంటే మన మహేష్ గారి గుంటూరు కారం అనుకోండి, ఎన్టీఆర్ బయోపిక్ లో చైతన్య రథం అనుకోండి, అట్లా నా పేరు సూర్యలో 6 టైర్ వెహికల్ కానీ అట్లా చాలా మూవీస్ చేసాము. 100+ మూవీస్ చేసాము. కానీ ఈ మూవీకి ఒక ప్రత్యేకత ఉంది. అఖండ 1 చేసాము, అఖండ 2 బాలయ్య గారిది ఇంకా చూడబోతారు మీరు. ఇది కాదు, బాలయ్య గారికి ఒక సపరేట్ స్పెషల్ వెహికల్ ఒక డిజైన్ చేసి ఇచ్చాను. నేను డిజైన్ చేసిన ఒక 100 మూవీస్లలో ఒక ఎత్తు అయితే అఖండ 2 ఇంకొక డిఫరెంట్ గా ఉండబోతుంది. బాలయ్య గారికి అది చాలా సంతోషంగా ఉంది. మేము ఎప్పుడెప్పుడు December 5th ఎప్పుడు అనే ఎదురు చూస్తున్నాము. ఎందుకంటే December 5th అనౌన్స్ చేశారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. సార్ అట్లా ఇప్పుడు బాలయ్య బాబు గారి కంటే చాలా స్పెషల్ అంట కదా మీ దగ్గరికి. సో వాళ్ళ ఫ్యామిలీకి ఏది కావాల్సి వచ్చినా ఇక్కడికి వచ్చి చేయించుకుంటారంట. ఏంటి సార్ ఒక్కసారి? బాలయ్య గారి పర్సనల్ వెహికల్స్ అనుకోండి, ఇప్పుడే కాదు, వాళ్ళ పిల్లలు మేడం గారు కానీ వాళ్ళ పాపలు, 2 పాపలు కాలేజ్కి వెళ్ళే డేస్లలో కూడా మనం డిజైన్ చేసిన వెహికల్స్ లో వెళ్ళేవాళ్ళు. వాళ్ళ బాబు కానీ, మోక్షజ్ఞ గారు కానీ, లేదంటే బాలయ్య గారు కానీ, వాళ్ళ పర్సనల్ వెహికల్స్ అన్ని నేనే మెయింటైన్ చేస్తాను, నేనే డిజైన్ చేస్తాను. అట్లే బాలయ్య గారి మూవీస్ అన్ని కూడా బోయపాటి గారు, బాలయ్య గారితో అన్ని చేస్తాను. ఇప్పుడు అఖండ 2కి ఒక స్పెషల్ వెహికల్ డిజైన్ చేసి ఇచ్చాను. అది ఇంకా మీకు తెలిసిందే కదా, బోయపాటి గారి టేకింగ్, బాలయ్య గారికి ఉన్న గ్లామర్, హీరోయిజం, ఏదైతే యాక్షన్ సీన్స్ కానీ వచ్చే విధానము, అది మూవీకి అంటే ఫ్యాన్స్ కి కానీ అదొక పండుగ అనుకోండి December. సో అట్లా నేను మనం ఈ కార్ విషయానికి వస్తే, సో ఓజీలో మామూలుగా ఈ కార్ ని మామూలుగా ఆ టైం కి సంబంధించి ప్రిపేర్ చేశారు కదా, సో మీ దగ్గరికి మామూలుగా ఎట్లా వచ్చింది సార్? నాని గారికి, పవన్ కళ్యాణ్ గారి చాలా మూవీస్ చేస్తాము. అట్లే సుజిత్ గారిది కూడా ఇది 3rd మూవీ చేస్తున్నాము. రన్ రాజా రన్, సాహు, ఇది 3rd మూవీ చేసాము. బట్ అసోసియేషన్ చాలా అందరితో ఉంది, ప్రొడక్షన్ కంపెనీతో ఉంది, డైరెక్టర్ తో ఉంది, హీరో గారితో ఉంది. కాబట్టి ఇట్లాంటి వర్క్స్ ఏదైనా ఉంటే ఫస్ట్ మన దగ్గరికి వెళ్ళమంటారు. ఇది కాన్సెప్ట్, ఇది 1993-2000 టైం బ్యాక్ డ్రాప్. ఇది మోడల్ ఎప్పుడు సార్? ఇది 55 అండి, 1955. 70 years ఓల్డ్ వెహికల్ ఇది. 55 ఓల్డ్ బ్యాక్ డ్రాప్ వెహికల్ ఇది. మూవీ అంతా 1993-2000 ఆ మధ్యలో ఉంటుంది. కాబట్టి అప్పుడు వెహికల్స్ కావాలని అడిగినప్పుడు మనం దానికి డిజైన్ చేసి ఇవ్వటము చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఫర్దర్ గా ముందు కూడా ఇంకా చాలా డిజైన్స్ చేసిస్తాము. సో అట్లానే ఏ మూవీకి సంబంధించిన కార్స్ అయినా కూడా మన దగ్గర అంటే పర్టికులర్ గా అలా తయారు చేసి ఇస్తాం అని కూడా చెప్తున్నారు కదా. సో అంటే ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ వరకు? నా పేరు సూర్యలో 6 టైర్ వెహికల్ చేసి ఇచ్చాము. కృష్ణగాడి వీర ప్రేమ కథ అనుకోండి, ఎన్టీఆర్ బయోపిక్ అనుకోండి, అరవింద సమేత అనుకోండి, జనతా గ్యారేజ్ అనుకోండి. జనతా గ్యారేజ్ మొత్తం మనమే చేసాము. మొత్తం మనమే చేసాము. అట్లా కళ్యాణ్ రామ్ గారు 118 కానీ, అల్లు అర్జున్ గారు కానీ, ప్రభాస్ గారు కానీ, రామ్ చరణ్, అట్లా చెప్పుకుంటూ పోతే అందరికి మనం వర్క్ చేసామండి. అందరి హీరోస్ కి వర్క్ చేసాము, అందరు డైరెక్టర్స్ తో చేసాము, అందరు ప్రొడక్షన్ కంపెనీస్ తో చేసాము. ఆ హీరో కానీ, హీరోయిన్ కానీ, విలన్ కానీ ఎక్కడైతే ఎలివేషన్ కానీ, ఎక్కడైతే వాళ్ళకి హీరోయిజం కానీ, విలనిజం కానీ హైప్ రావాలనుకున్నప్పుడు కానీ, అంటే ఆ క్యారెక్టర్ సపోర్ట్ ఏదైతే కార్ అట్లా ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళు నాతోని మనల్ని అప్రోచ్ అవుతారు. మనం వాళ్ళకి సబ్జెక్ట్ తగ్గట్టు మనం డిజైన్ చేసి ఇస్తాము. తెలుగు ఇండస్ట్రీ మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు. ఎట్లా ఉంది సార్ పవన్ కళ్యాణ్ గారి మూవీలో ఒక పార్ట్, మీరు కూడా ఒక పార్ట్ అని చెప్పాలి ఇప్పుడు కార్ తోటి, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఒక్కరికే కాదు, ఇండస్ట్రీ హిట్ అవ్వటము, అన్ని వర్గాల వాళ్ళు మూవీ బాగుంది అనట్లము, అందులో మనం భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంటుంది. అంటే మీకు తెలిసినట్టు ఎలక్షన్స్లల్లో బాబు గారు ఎంత కష్టపడ్డారో, అందరూ ఎవరైతే భాగం పంచుకున్నారో ప్రతిఫలం ఆశించపోయినా కానీ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా. అట్లానే ఇది కూడా అంతే.
మేమంతా ఎలక్షన్స్ కనుకోండి, ఇప్పుడు ఓజీకి అనుకోండి, మేము పార్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. ఓకే. సో ఎన్ని రోజులు షూట్ అయింది సార్ దీని మీద? దీని మీద 7 to 8 days అయిందండి. 7 to 8 days. 7 to 8 days అండి షూట్. కాబట్టి మీరు చూసారు కదా ప్రకాష్ రాజ్ గారు, పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఎంత ఇది ఉందో, సెకండ్ ఆ క్యారెక్టర్ అంత హైలైట్ అయింది ప్రకాష్ రాజ్ గారు. కాబట్టి తనకి ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారిదేమో మనం డిజైన్ చేయడానికి ఏమీ లేదు, అది మీకు కాంటెస్ట్ వెహికల్ వాడారు, దాంట్లో డిజైన్ చేసేది కూడా ఏం లేదు, కాబట్టి అది మనం ఏం చేయలేదు, ఇది మనం చేసి. సార్ యాక్చువల్లీ అంటే మూవీస్ కి తగ్గట్టు కారు మీకు చెప్తారు కదా, సో అంటే స్టోరీ కూడా చెప్పడం మీకు అట్లా అని చెప్తారా లేకుంటే? అంతే కదా, ఇప్పుడు అన్ని అంతే. ఇది ఓజీ అనుకోండి, అక్కడ 2 అనుకోండి, అలాంటి స్టోరీ ఇది, హీరో ఇది, క్యారెక్టర్ ఇది, సినిమా సబ్జెక్ట్ ఇది అనేది చెప్తారు. చెప్పిన తర్వాతనే అవన్నీ దృష్టిలో పెట్టుకునే చేస్తాం. ఏదైనా డిజైన్ కానీ దానికి కావాల్సిన ఇది అంతా అవన్నీ దృష్టిలో పెట్టుకునే చేస్తాం. సో అట్లానే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కావచ్చు, సో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, ప్రతిది అంటే కాస్ట్ కి సంబంధించి ఇక్కడే మొత్తం బ్రాండ్ అంతా జరుగుతుందని విన్నాం. ఏంటి సార్ అసలు? ఎలక్షన్స్ కి చేసాం కదా, అందరి ఎమ్మెల్యేస్ కి, బాలయ్య గారికి కానీ అందరికి ఎమ్మెల్యేస్ డిజైన్ చేసి ఇచ్చాము. బాబు గారికి ల్యాండ్ క్రూజర్ ఏదైతే ఉందో, కాన్వాయ్ వెహికల్ ఏదైతే ఉందో, మనం ఇక్కడ చేసి ఇస్తే నెక్స్ట్ డే దాని మీదే ప్రమాణ స్వీకారానికి వెళ్ళారు. చాలా సంతోషం, ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఒక డాక్టర్ ఒక పేషెంట్ కి ట్రీట్మెంట్ చేసినప్పుడు ఎలా ఫీల్ అవుతాడో, హ్యాపీగా తన కళ్ళ ముందు తిరుగుతుంటే ఎలా ఫీల్ అవుతాడో, అలానే ఇది కూడా అంతే. మనం చేసిన వెహికల్ మన కళ్ళ ముందు అలా తిరుగుతూ ఉంటుంటే అందరూ తనని ఆదర్శంగా, దైవంగా పూజిస్తూ ఉంటే, తను ఒక లీడర్ కానీ, ఒక విజనరీ లీడర్ కానీ ఎస్టాబ్లిష్ అవుతుంటే మనకి చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మనము దాంట్లో భాగమైనందుకు, ఆ జర్నీలో మనం కూడా భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంటుంది. ఓకే. సో అట్లానే మీరు ఎప్పటి నుంచో మిమ్మల్ని కూడా చూస్తూ ఉన్నారు. సో ఏంటి సార్ రెడ్ కలర్, ఎప్పుడు చూసిన రెడ్ కలర్ తోనే కనిపిస్తుంది? ఇష్టమైన కలర్ అండి, నాకు నచ్చిన కలర్ కాబట్టి. అంతే అండి, నాకు నచ్చిన కలర్ కాబట్టి నేను ఓన్లీ రెడ్డే చేస్తాను, రెడ్డే వేసుకుంటాను. అన్ని నేను వాడే వస్తువులు కూడా రెడ్డే ఉంటాయి, అది నాకు ఇష్టమైన కలర్ అండి. ఓకే. సో ఈ కార్ వచ్చేసి ఇప్పటికి ఎన్ని మూవీస్ లో యాక్ట్ చేసింది సార్? ఈ కార్స్ ఇప్పటికి 4 అయిపోయినాయండి. ఫస్ట్ కృష్ణగాడి వీర ప్రేమ కథ, తర్వాత జయలలిత బయోపిక్ ఒకటి కంగనా చేసింది కదా తలేవా, దాంట్లో అరవింద్ స్వామి ఆడతారు యాజ్ ఎంజిఆర్ క్యారెక్టర్ లాగా. థర్డ్ వచ్చి మంగళవారం మూవీ మొన్న RX100 డైరెక్టర్ చేశారు కదా, అది. ఇది 4th మూవీ ఇది. అట్లా మా దగ్గర ఎవ్రీ వెహికల్ హ్యాస్ ఎ హిస్టరీ అనమాట. ఒక్కొక్క వెహికల్ హ్యాస్ డన్ మెనీ మల్టిపుల్ మూవీస్. కాబట్టి ఆల్మోస్ట్ 20 years ఆఫ్ మా జర్నీలో ఆల్మోస్ట్ మేము ఒక 100+ మూవీసే చేసాం. మాకేంటంటే ఈ జర్నీకి అంతటి కారణం మాకు బాలయ్య గారండి. ఎందుకంటే మా జెనెక్ స్టార్ట్ చేసి 2005లో మేము స్టార్ట్ చేసినప్పుడు మా ఫస్ట్ స్టోర్ బ్రాండ్ ఏదైతే అప్పుడు లాంచ్ అయింది, అది బాలయ్య గారి చేతుల మీద మేము రిబ్బన్ కట్ చేసుకోవటము, ఆ బ్రాండ్ ఎలా గ్రో అవటము, ఇలా మళ్ళీ బాలయ్య గారికి మేము సర్వీస్ చేసేయటము. సార్ అట్లా ఇప్పుడు బాలయ్య బాబు గారికి చేసిన ఒక కారు, సో వాళ్ళ ఇంటి దగ్గరికి ఎవరైనా ఫ్యాన్స్ వెళ్తే సో దాంతో పిక్స్ దిగి బాలయ్య బాబు గారితో దిగినంతగా ఫీల్ అవుతారండి. అదే ఎలక్షన్స్ అప్పుడు మనం ఒకటి క్యాంపెయిన్ వెహికల్స్ వేసి ఇచ్చాం బాలయ్య గారికి. అదే లాస్ట్ ఎలక్షన్స్ లో బాలయ్య గారు పేరున అందరికీ తనతో సెల్ఫీ ఇచ్చారు. కొంతమందికి ఇవ్వలేకపోయారు, అంటే కొంతమందికి వాళ్ళు నిరాశతో వెళ్ళిపోతూ అక్కడ బాలయ్య గారి క్యాంపెయిన్ వెహికల్ మనం చేసాం కదా, దాని ముందు ఫోటో దిగి చాలా సంతోషంగా ఫీల్ అయ్యారంట. అది వసుంధర మేడం గారు ఫోన్ చేసి చెప్పారు, మరి ఎవరైతే బాలయ్య గారితో ఎవరైతే దిగలేకపోయారో అట్లా వెహికల్ తో దిగి సంతోషించారు వాళ్ళు. వాళ్ళకి అన్లక్కీగా ఫీల్ అయిన వాళ్ళు దీంతో వాళ్ళు చాలా లక్కీగా ఫీల్ అయ్యి వెళ్ళిపోయారు. దట్ వాజ్ గ్రేట్ అని చెప్పి మేడం గారు మనకు ఒక ఇది ఇచ్చారు, కాంప్లిమెంట్ ఇచ్చారు. చాలా సంతోషం వేసింది అది. ఓకే సార్, అయితే ఇప్పుడు నెక్స్ట్ మీరైతే ఇప్పుడు ఫ్యాన్స్ నిజంగా ఒకటి బయటకి రివీల్ చేయాల్సింది. సో అఖండ 2 లో ఎలా ఉండబోతుంది? మీరు చూస్తారు కదా, మీకు కాన్సెప్ట్ ఎంతైనా చెప్పుంటారు, మీరు చూస్తారు కదా, అది మనం స్టోరీ రివీల్ చేయకూడదు, అది మీరు చూస్తారు కదా. అంటే ఇప్పటి వరకు ఎవరు చూడనట్టు ఉంటుంది. అంటే బాలయ్య గారికి మీరు చూసే ఉంటారు, ఇప్పటి వరకు డిఫరెంట్ గా చూసే ఉంటారు. ఇండస్ట్రీకి ఒక కొత్తగా చూడబోతారు. ఒక వెహికల్ ని యాక్షన్ షాట్స్ కానీ, బాలయ్య గారి క్యారెక్టర్ దాంట్లో కానీ, ఎలివేషన్ షాట్స్ కానీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే సార్, థాంక్యూ.